గురుకుల స్కూళ్ల టైమింగ్స్ మార్చాలని విద్యార్థులతో పాటు సిబ్బంది రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఉదయం 8 నుంచి రాత్రి 9 గంటల వరకు ఉన్న టైం టేబుల్ శాస్త్రీయంగా లేదని, తమపై తీవ్ర ఒత్తిడి పెంచేలా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉదయం 9:30 గురుకులాలు ప్రారంభమయ్యేవని గుర్తు చేస్తున్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని సయ్యద్ షా ముల్తానీ బాద్షా ఖాద్రీ దర్గా ముందర గల శ్మశానంలోని సమాధులను ధ్వంసం చేశారని మార్కజ్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ షాహిద్, కార్యదర్శి సయ్యద్ షాషుద్దీన్ ఆందోళన వ్యక్తం చేశారు. బాల్కొండ మండల కేంద్రంలోని బైన్సా గల్లీలో సీసీ రోడ్డుపై నుండి చెత్తను తొలగించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీ వాసులు వాపోతున్నారు. డ్రైనేజ్లో నుండి తీయించిన చెత్తను గ్రామ పంచాయతీ సిబ్బంది అక్కడి నుండి తరలించడం లేదని అన్నారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, NREGS అధికారులతో కలిసి మొక్కలను నాటారు. బంగారం, వెండి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. కేవలం 5 రోజుల్లోనే కేజీ వెండిపై రూపాయలు 5,000, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూపాయలు 1,700 పెరిగింది. హైదరాబాద్లో ఇవాళ కూడా 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై 170 పెరిగి 99,880కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర 150 పెరిగి 91,550 పలుకుతుంది. నిజామాబాద్ నగర శివార్లో ఉన్న నాగారం బీడీ వర్కర్స్ కాలనీ వాటర్ ట్యాంక్ వద్ద ఆదివారం సాయంత్రం చిరుతపులి కనిపించిన సంగతి తెలిసిందే. స్థానికులు తమ సెల్ ఫోన్లలో చిరుత కదలికను చిత్రీకరించారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ రెస్క్యూ టీమ్స్ చిరుత కోసం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. కంచం పొత్త, మంచం పొత్త అంటూ తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు వాడుక భాషలో ఉన్నాయి. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ సాహిత్య అకాడమీ రచించిన సామెతల పుస్తకంలో కంచం పొత్తే కానీ మంచం పొత్తు లేదు అనే సామెత ఉంది. కేసీఆర్ కూడా ఆమోదించి దాని గొప్పదనంపై సందేహం కూడా ఇచ్చారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. రాబోయే రోజుల్లో మహమ్మారి వెంటాడుతుంది, అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాయి, ముందే హెచ్చరిస్తున్నా జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించారు. ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా కురిసేలా, పంటలు సమృద్ధిగా పండేలా చూస్తానన్నారు.